ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మన తెలంగాణ ప్రాంతంలో ఉపయోగించినటువంటి సర్వే సిస్టమ్ అంటే మరట్వాడ సర్వే సిస్టంలో ఉన్నటువంటి దశలను గురించి తెలుసుకుందాం. మనకు మరట్వాడ సర్వేలో 6 స్టేజెస్ అంటే 6 దశలు ఉన్నాయన్నమాట. మొదటిది వచ్చేసి సర్వే దశ. అసలు ఈ సర్వే దశలో ఏముంటుంది? మనం ఈ సర్వే దశలో ఫస్ట్ ల్యాండ్ మెజర్మెంట్ చేస్తామన్నమాట. అంటే భూమి కొలతలు చేస్తాము. కొలతలు చేసిన తర్వాత రిజిస్ట్రీ వివరములు ఉంటాయన్నమాట. ఇందులో రిజిస్ట్రీ వివరములు అంటే కొన్ని కొలతలు చేసిన తర్వాత కొన్ని రికార్డులు తయారు చేస్తారనమాట. వాటి గురించి ఈ సర్వే దశలో ఉంటుంది. అలాగే సర్వే దశ తర్వాత నేలల వర్గీకరణ ఉంటుంది. నేలల వర్గీకరణ సాయిల్ క్లాసిఫికేషన్లో ఏముంటుంది? మనకు తరి భూమి, ఖుష్కీ భూమి, అలాగే తోట భూముల గురించి, అలాగే దోషాల గురించి, వీటన్నింటి గురించి కూడా మనకు నేలల వర్గీకరణ ఉంటుంది. అలాగే క్లాజర్ ఆకర్, మనకు ఈ క్లాజర్ ఆకర్లో వచ్చేసి ఈ సర్వేలో ఈ క్లాసిఫికేషన్ నేలల వర్గీకరణ ఉంది కదా, దాంట్లో చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ పరిశీలన చేస్తారనమాట. ఇక్కడ పరిశీలన చేసి ఏవైనా తప్పులు ఏమైనా ఉంటే వాటిని సరి చేస్తామన్నమాట. రికార్డులలో మళ్ళీ సరి చేసుకుంటాం. దీంట్లో కూడా క్లాజర్ ఆకర్లో మనకు కొన్ని చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉంటాయి. వాటన్నింటి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. క్లాజర్ ఆకర్ తర్వాత మనకు 4వ దశ వచ్చేసి జమాబందీ. మనకు ఈ జమాబందీలో కూడా కొన్ని రికార్డులు తయారు చేసుకుంటాం. సో వాటి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో జమాబందీ తర్వాత నెక్స్ట్ దశ వచ్చేసి సున్వాయి, అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత మనకు రికార్డులను అమలు చేస్తారనమాట 6th దశలో. ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రతి ఒక్క దశ గురించి మనం క్లియర్గా తెలుసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో మనం వాటన్నింటి గురించి కూడా ఒక్కొక్క దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఆ నెక్స్ట్ వీడియో చేయాలి అంటే మీరు మనం ఇంతకుముందు చేసినటువంటి ఈ వీడియోని కొంచెం ఎంకరేజ్ చేయండి. కొంచెం సబ్స్క్రైబర్లు పెరిగితే నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి కొంచెం ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.